హాయ్ పిల్లలు. అమ్మమ్మ తోట జయంతి అమ్మమ్మ ముచ్చట్లతో మీకు ఒక కథ చెప్పడానికి మీ ముందుకు వచ్చింది. ఒక చోట జ్ఞానము, ధనము, విశ్వాసం అనే ముగ్గురు స్నేహితులు ఉంటారు. వాళ్ళ ముగ్గురు చాలా అన్యోన్యతగా ఒక చోట ఉంటారు. ఒకసారి ఆ ముగ్గురు స్నేహితులు విడిపోవాల్సి వచ్చింది. విడిపోయి ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్తే వాళ్ళు అనుకుంటారు, సరే మనము ముగ్గురం విడిపోతున్నాం కదా, మనం మళ్ళా ఎక్కడ కలుస్తాము అని మాట్లాడుకున్నారు ముగ్గురు స్నేహితులు. అంటే దానికి జ్ఞానం ఏమనిందంటే, నేను విద్యాలయాల్లో గ్రంథాలయాల్లో ఉంటాను, అక్కడ నన్ను కలవచ్చు అని చెప్పింది. ఎవరు? జ్ఞానం. సరే, ధనం ఏమనిందంటే, నన్ను ధనవంతుల ఇళ్ళల్లో నన్ను కలవచ్చు అని ధనం చెప్పింది. ధనం చెప్పినాక మళ్ళీ విశ్వాసాన్ని అడిగినారు, మరి నిన్నెక్కడ కలవచ్చు అని విశ్వాసాన్ని వీళ్ళిద్దరు అడిగారనమాట. అడిగితే విశ్వాసం మౌనంగా ఉండిపోయింది, కానీ జవాబు చెప్పలే. ఎందుకు నువ్వు మౌనంగా ఉండావే, నిన్నెక్కడ కలవాలి అనేసి వాళ్ళు అడిగారనమాట. అప్పుడు విశ్వాసం వండుకొని, నన్ను మీరిద్దరు ఎక్కడైనా కలవచ్చు, కానీ నన్ను మాత్రం ఒక్కసారి నేను వెళ్ళిపోయినానంటే మళ్ళీ నన్ను కలిసేదానికి మీకు ఉండదు అనేకాడికి వీళ్ళిద్దరు ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయి, ఏమి ఇట్లా ఉంటుందంటే, అంతే, ఒక విశ్వాసం అనేది మనిషిలో ఉండేటప్పుడు ఆ విశ్వాసం అనేది ఎదుటి మనిషి పైన పోయిందంటే మళ్ళా చేరదు విశ్వాసము. కాబట్టి తన విశ్వాసం ఉండే గొప్పతనాన్ని, జ్ఞానము, ధనము ఎప్పుడన్నా కలవచ్చు, విడిపోవచ్చు, కలవచ్చు. విశ్వాసం ఒక్కసారి మనలో నుంచి వెళ్ళిపోయిందంటే ఇంకా ఎంత చెప్పినా ఎవ్వరు వాళ్ళు ఎదుటోళ్ళని నమ్మరు. కాబట్టి విశ్వాసం చెప్పింది నిజం, జాగ్రత్తగా ఉండాలి అనేసి దీని అర్థం అన్నమాట. విశ్వాసంగా ఉండాలి మనిషి పైన. ఆ విశ్వాసం ఉంటే ఎప్పటికి కానీ స్నేహం నిలిచుంటుంది. ఇది దీని అర్థం అన్నమాట. బాయ్ నాన్న.